హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ట్రైన్ వ్లాగ్స్. మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇవేంటి అనుకుంటున్నారా, మన ఎండిపైన మనం ఎండబెట్టిన మన మష్రూమ్స్ అండి. పుట్టగొడుగులు నమ్మలేకపోతున్నారు కదా. చూడండి ఎలా క్రిస్పీగా ఎండిపోయాయో. మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి 2 days ఎండ బాగా ఉన్న ఎండలో పెట్టామండి. 3 o'clock టు ఈవినింగ్ 5 o'clockకి అలా వచ్చే ఎండలో మనం 2 days ఎండబెట్టిన తర్వాత ఇంత క్రిస్పీగా మారిపోయాయి. కొన్ని రోజు వదిలిపెట్టాలా. How is it, Nikla? Do you like this? Yeah, they look like so crunchy and crispy. క్రంచీ అండ్ క్రిస్పీగా అయిపోయి. మా పాప అయితే నేను కొంచెం ఉప్పు నీళ్ళలో కడిగి క్లీనింగ్ ప్రాసెస్ చెప్పాను కదా, అలా క్లీన్ చేసి నేను ఎండబెట్టానండి. మా పాప అయితే ఇలా ఎండిపోయినవి పచ్చి పచ్చిగానే తినేస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే మనం చేసినవి రిజల్ట్స్ ఇచ్చినప్పుడే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి. సో షీఈ్ ఈటింగ్ ఇలా డ్రై ఫామ్లోనే తినేస్తుంది. కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎంచక్కా ఎండిపోయినవి డైరెక్ట్గా మనం వండితే అయితే కూడా విటమిన్స్ వెళ్ళిపోతాయి అని అంటారు కాబట్టి ఇలా డైరెక్ట్గా కూడా తినేస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఐ విల్ రిపీట్ దిస్ అండ్ అగైన్ ఇన్ మై లైఫ్. సో ఇలా ఇంచక్క మనమే ఎండకి ఎండి పెట్టుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇలా ఎండపెట్టుకున్న మష్రూమ్స్ గురించి నేను చెప్తానని చెప్పాను కదా. ఇలా ఎండపెట్టుకున్న మష్రూమ్స్లో మనకు విటమిన్ డి అనేది ఉంటుందండి. సో జనరల్గా విటమిన్ డి అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి అనేది మన బాడీలో ఉండే ఇమ్యూనిటీని, ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ని, మన బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ని, ఇలా ఎన్నో విషయాల్లో మనకు విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో body becomes very strong. ఓకే, మీకు విటమిన్ డి రావాలంటే చూడండి, ఇలా ఈవినింగ్ టైమ్స్ వచ్చే ఇలా ఎండలో కానీ, అంటే నీరెండ అంటాం కదా మనం, ఇలా వచ్చే ఎండలో ఈవినింగ్ టైమ్స్ మనకు వచ్చే ఇలా ఎండలో నీరెండ అని మనం అంటాం కదా. సో ఇలాంటి ఎండలో పిల్లల్ని మనం ఉంచడం వల్ల మన బాడీకి విటమిన్ డి అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే విటమిన్ డి అనేది ప్రక్రియ అండి. ఇది మన స్కిన్, అంటే లైటర్ స్కిన్ ఉన్న వాళ్ళు జస్ట్ ఒక 15 minutes, డార్కర్ స్కిన్ ఉన్న వాళ్ళు 1/2 hour, అలా మన యొక్క స్కిన్ కలర్ని బట్టి కూడా అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ టైమ్స్ వచ్చే ఎండ చాలా మంచిది ఫ్రెండ్స్. సో మీకు తీవ్రమైన ఎండ తాపానికి గురి కాకుండా ఉండాలంటే ఇలా ఈవినింగ్స్ అండ్ మార్నింగ్స్ వచ్చే ఎండలో ఎంచక్క మీరు ఇలా నిలబడిపోతే అయిపోయింది. మన బాడీలో న్యాచురల్గా విటమిన్ డి సింథసిస్ అనేది జరిగిపోతుంది. సో మాకు వీలవ్వట్లేదు, మాకు అంత కుదరదు అలాంటి వాళ్ళ కోసం మనం ఒక బెస్ట్ ఆప్షన్ అనేది మీ ముందుకు తీసుకొచ్చామండి. సింథసిస్ వెరీ ఇంపార్టెంట్. ఇలా మీ పిల్లల్ని ఈవినింగ్ వచ్చే ఎండలో ఇలా స్టాండప్లో నిలబెట్టండి. న్యాచురల్గా మన బాడీయే విటమిన్ డి సింథసిస్ చేసుకుంటుంది. మన బాడీలో ఉన్న అవుటర్ లేయర్స్లో మనకు విటమిన్ డి సింథసిస్కి కావాల్సిన ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. సో అవి మనకు విటమిన్ డిగా కన్వర్ట్ అవుతాయి. ఇట్స్ విటమిన్ డి ఇస్ నాట్ ఎ విటమిన్ అండ్ ఇట్స్ ఎ హార్మోన్. ఎండకి మనం నిలబడడం వల్ల మన బాడీలో విటమిన్ డి, ఎస్, మష్రూమ్స్ అండ్ ఫ్రమ్ సన్ వీ గెట్ విటమిన్ డి ఫ్రెండ్స్. సో ఇలా వచ్చే ఎండలో మీరు డైరెక్ట్గా నిలబడండి. లేదు మాకు ఇలాంటి ప్రొవిజన్ లేదండి, మాకు అసలు కుదరట్లేదు అనే వాళ్ళు ఎంచక్క మీకు ఇంకో బెస్ట్ ఆప్షన్ ఇచ్చాను. అసలు ఉన్నప్పుడు మీరు డైలీ వాటర్ వేస్తాం, మళ్ళీ సాల్ట్ వేస్తాం, మళ్ళీ సన్లో కట్ చేసి మళ్ళీ సన్లోకి వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, మీకు సండేనో సాటర్డేనో ఏదో ఒక రోజు అయితే టైం దొరుకుతుంది. సో ఒకసారి కట్ చేసి మీరు ఎంచక్క 2 daysలో ఎండబెట్టేసుకోవచ్చు. సో మీరు లేకపోయినా మీరు పైన పెట్టేసి వెళ్ళినా మీరు వచ్చే వరకు అవి ఎండిపోయి ఎంచక్క తయారైతాయి. చూడండి ఎంత బాగా తింటుందో మా అమ్మాయి. నిక్కీ, హౌ ఇస్ ఇట్? It's so good because it has vitamin D. Oh, you like it? Yes. ఎస్ అండి, నేనైతే ఉప్పు నీళ్ళలో కడిగి ఇలా ఎండబెట్టాను కదా. ఉప్పు నీళ్ళు మనం క్లీనింగ్ ప్రొసీజర్ కోసం కలపాల. ఉప్పు నీళ్ళతో కడగడం వల్ల ఏమో దీనికి చాలా టేస్ట్ అయితే వచ్చేసింది. సో అంత ఇలాగే తినేయచ్చు అని ఎలా ఉన్నాయి. షీఈ్ ఎంజాయింగ్ ఇట్ యాజ్ అ స్నాక్, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. సో ఫ్రెండ్స్, విటమిన్ డి ఎన్నో ప్రక్రియల్లో విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అయిన భాగం అండి. సో ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల మనకు విటమిన్ డి లోపం అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి సీలియాక్ డిసీజ్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా విటమిన్స్ అనేవి అబ్జర్వ్ కావు. అలాంటప్పుడు కూడా విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అదొక రేర్ కండిషన్స్ జనరల్గా. సో విటమిన్ డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ వల్ల, అంటే ఘీ అలాంటివి మన ఫుడ్లో తీసుకోవడం వల్ల విటమిన్ ఏ, డి, ఈకే ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కాబట్టి చాలా అబ్జార్ప్షన్ అనేది హై రేట్గా జరుగుతుంది. సో మష్రూమ్స్ అనేవి నేను చెప్పాను మీకు విటమిన్ డి ఈజీగా మీరు ఎండలో లేకపోయినా లభ్యం అవ్వాలి అంటే ఇలా ఎంచక్క ఎండబెట్టిన మష్రూమ్స్ని డైలీ మన ఫుడ్లో తీసేసుకోవడమే అండి. ఇంతకంటే చక్కటి ఉపాయం మనకి ఇంకా దొరకదు. మనం ఇంట్లోనే చేసుకున్న వాటికైతే 100% గ్యారంటీ కూడా ఉంటుంది. ఎందుకంటే మనమే ఎండబెట్టాం కాబట్టి అందులో ఎండలోనే ఎండబెట్టాలండి, లేకపోతే విటమిన్ డి అనేది మనకు రాదండి. సో ఎండలో ఎండబెట్టిన మష్రూమ్స్లో విరివిగా విటమిన్ డి అనేది లభ్యమవుతుంది.
విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల బోన్స్ చాలా వీక్గా ఉండడం, వాళ్ళకి రికెట్స్ అనే డిసీజ్ రావడం, బోన్స్ వంగిపోయినట్టు ఉండడం, కాళ్ళు వంకర పోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం చూస్తూ ఉంటాము. చాలా మందికి ఇది తెలియదు. ఎండకి ఎక్స్పోజ్ అయినా కాల్షియం లేకపోయినా కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి. సో పిల్లలకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. సో కాల్షియం అండ్ విటమిన్ డి హై రిచ్ ఫుడ్స్ ని మనం పిల్లలకి, ఎల్డర్స్ కి కంపల్సరీ ఇవ్వాలి. ఫోర్టిఫై చేసిన ఫుడ్స్ అయినా కూడా మనం డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేయడానికి ఇస్తూ ఉండాలి. మీ మీల్స్ లో మీరు అందించలేకపోతున్నప్పుడు ఫోర్టిఫైడ్ గా కూడా, అంటే బయట నుంచి సప్లిమెంట్స్ రూపంలో కూడా మీరు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో విటమిన్ డి అనేది ఒక లిమిటెడ్ ప్రకారం మనకి అవసరం అండి మన బాడీలో. అమ్మ తల్లి పాలలోంచి చిన్న బేబీకి అయితే, అప్పుడే పుట్టిన బేబీస్కి అయితే తల్లి పాలలోంచి కూడా విటమిన్ డి అనేది లభ్యమవుతుంది ఫ్రెండ్స్. అరౌండ్ 600 IU యూనిట్స్ వరకు లభ్యమవుతుందని విన్నాను. సో మనకి డైలీ ఒక 400 to 600 IU యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి అనేది చాలా అవసరం. మా బేబీ చిన్నగా ఉన్నప్పుడు కూడా విటమిన్ డి డ్రాప్స్ అనే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. బేబీకి కంటిన్యూస్ గా 6 months వచ్చే వరకు, 1 year వచ్చే వరకు వేయాలి అని చెప్పేవాళ్ళు. అప్పుడంతా చాలా మంది అసలు ఈ డ్రాప్స్ ఎందుకు వేస్తున్నారు ఏంటి ఇంత ఆలోచించరు. కానీ పిల్లల ఎదుగుదలలో పసిపిల్లల నుంచి మలి వయసు వచ్చే వరకు కూడా విటమిన్ డి అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మీకు వచ్చే బోన్స్ యొక్క ప్రాబ్లమ్స్ని, మీ యొక్క హెల్త్ని, మీ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని, మీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా విటమిన్ డి చక్కగా మిమ్మల్ని ఎదుర్కొనేలా చేస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే విటమిన్ డి అనేది పుష్కలంగా మన బాడీలో ఉంటుందో మీ బోన్స్ చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. మీ బాడీ చాలా ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. మీ యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుందండి. అంటే ఎప్పుడైతే బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయో ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో, ఎస్పెషల్లీ అలోపీషియా, మీకు తెలుసా ఫ్రెండ్స్, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల హెయిర్ లాస్ కూడా అవుతుంది. హెయిర్ ఫాలికల్స్ యొక్క డెవలప్మెంట్ని విటమిన్ డి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. సో ఇది తింటే నాకు లాంగ్గా వస్తుంది, లాంగ్గా హెయిర్ వస్తుంది. సో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మీ హెయిర్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. సో విటమిన్స్ అండ్ మినరల్స్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ హెల్త్. సో హెయిర్ ఫాలికల్స్, అలోపీషియా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మీ విటమిన్ డి లెవెల్స్ని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ. లైక్ autoimmune diseases like lupus, psoriasis, alopecia is also one of the autoimmune disease అండి. some cases లో alopecia కూడా autoimmune disease రిలేటెడ్ ఉంటుంది. vasculitis ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ విటమిన్ డి డెఫిషియన్సీని కంపల్సరీ మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. సో విటమిన్ డి టెస్ట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే 1500 కాస్ట్ అవుతుందండి. ఆ 1500 కాస్ట్ బదులు మనం ఎంచక్క ఎండలో నిల్చుంటూ ఇలా అలా కుదిరిన వాళ్ళు ఇలా ఎంచక్క ఎండిపోయిన మష్రూమ్స్ని మనం ఇంట్లో తయారు చేసుకుంటూ రోజు ఒక పిడికడో ఒక గుప్పెడో ఏదో ఒక కూరలో లాస్ట్ ఒక 10 నిమిషాల ముందు వేసామంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే నేనైతే చేస్తాను ఫ్రెండ్స్. సో ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నారో, మీకు ఎండలో పోవడం కుదరట్లేదో, ఎవరైతే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఆఫీసుల్లో ఉండిపోతున్నారో అలాంటి వాళ్ళ కోసం ఒక చక్కటి ఉపాయంగా మనము ఈ మష్రూమ్స్ని ఎండబెట్టి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. సో కంపల్సరీ ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందండి. దయచేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ శ్రేయోభిలాషులకు కానీ మన వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. కంపల్సరీ నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నేనైతే తింటానా. ఓకే, want to eat? Yeah. చూడండి how she is eating అని. Do you like it? Yes. How is the taste? It's so salty and sweet. It's so salty and sweet. Yes. ఓకే, జనరల్గా అబ్జర్వ్ చేశారా, పిల్లలనే వల్ల అస్సలు తినరు బాగా లేకుంటే, కానీ మా అమ్మాయి తింటుందంటే దాని అర్థం నిజంగానే చాలా బాగున్నాయని. సో ఎంచక్క మీరు కూడా మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆరోగ్యాన్ని, స్త్రీలైతే అండి 35 వయసు దాటిన తర్వాత మీ బోన్స్ వీక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఫోర్టిఫైడ్వి కాకుండా ఇలా న్యాచురల్గా తీసుకోవడానికి ప్రయత్నించండి. న్యాచురల్గా కుదరినప్పుడు మీరు సప్లిమెంట్స్ని కూడా చూసి మీరు సప్లిమెంట్స్ని కూడా వాడుకోండి. కానీ దేన్నైనా ఒక లిమిట్లో వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతగా విటమిన్ డి గురించి చెప్పాను, కానీ అదే విటమిన్ డి ఎక్సెస్ అవుతే కూడా మన బాడీకి సరిపోదండి. కాబట్టి అంత ఎక్సెస్గా న్యాచురల్గా మన బాడీ ఏం ప్రొడ్యూస్ చేసుకోదు. బాడీకి ఎంత కావాలో అంతే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఈ సప్లిమెంట్స్ రూపంలో ఇచ్చినప్పుడు మనకు ఓవర్ యూసేజ్ ఆఫ్ విటమిన్స్ అనేది జరుగుతుంది. అప్పుడు నాజియా, వామిటింగ్స్, డయేరియా, నోట్లో రుచి తెలియకపోవడం, అరుచి అంటాం కదా, అలాంటి ప్రాబ్లమ్స్, అలా సైడ్ ఎఫెక్ట్స్ లాగా కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సప్లిమెంట్స్ రూపంలో తీసుకునే బదులు ఎంచాక ఆహారంలో తర్వాత న్యాచురల్ గా విటమిన్ డిని పొందడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్.
ఇది మా సైడ్ నుంచి మీకు విన్నపం. ఇన్ కేస్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఓన్లీ లిమిటెడ్, అంటే జస్ట్ 1 month 2 months అలా వాడి మీ విటమిన్ డీని అయితే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఓవర్ యూసేజ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఇట్స్ వెరీ డేంజరస్. సో కాబట్టి కంట్రోల్డ్గా మీరు విటమిన్స్ అనేవి యూజ్ చేయడం మొదలుపెట్టండి. ఎందుకంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ జనరల్గా మా ఎక్సెస్ అయినా మన బాడీలోంచి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. వాటర్లో మనం యూరిన్లో వెళ్ళినప్పుడు కానీ అలా మన బాడీ క్లీన్ చేసేసుకుంటుంది. కానీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అలా కాదు. సో మనం ఎక్సెస్ యూజేజ్ ఆఫ్ విటమిన్ డి అనేది ఎవ్వరు సజెస్ట్ చేయరు. మీకు సజెస్ట్ చేసిన డాక్టర్లు కూడా జస్ట్ కేవలం 1 or 2 months మాత్రమే సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఓవర్గా యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఓవర్గా యూజ్ చేయడం, ఆ సప్లిమెంట్స్ యూజ్ చేయడం కన్నా ఇలా న్యాచురల్ ఫామ్లో తీసుకుని ఎంచక్కా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని భావిస్తున్నాము. సో మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, మీరు ఆటో ఇమ్యూన్ డిసీజెస్తో సఫర్ అవుతుంటే వాటిని కరెక్ట్గా ఎదుర్కోవాలన్నా, మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పోవాలన్నా, మీరెంతో ఆరోగ్యంగా ఉండాలన్నా మన సూర్యుడు నుంచి వచ్చే విటమిన్ డి మనకి చాలా ఇంపార్టెంట్. సో సూర్యుడిలో ఎండబెట్టిన మన మష్రూమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో చాలా మందికి ఈ టేస్ట్ అయితే నచ్చదు, కానీ ఎండబెట్టి ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది, చాలా మీటీ ఫ్లేవర్ వస్తుంది. వెజిటేరియన్స్ అందరికీ ఇది ఒక పండగ లాంటి ఫుడ్ అండి, ఎందుకంటే దీంట్లో ఒక మీటీ ఫ్లేవర్ ఉంటుంది. సో ఎంజాయ్ దిస్ ఫుడ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దయచేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మా ఛానల్కి దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Bye friends. Catch you with one more video.